హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా, యూబర్, ర్యాపిడో అనే క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడు వచ్చేసి మనం హైదరాబాద్లో క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుంది, మనకి ఆదాయం ఎంత వస్తుంది, పర్ డేకి పర్ మంత్కి ఎంత వస్తుంది అనేది మనం ఈ వీడియోలో మనం అనేది చూపిస్తానన్నమాట. మీకు ఎంత ఆదాయం వస్తుంది, మనకి అమౌంట్ ఎంత వస్తుంది, పర్ మంత్ పర్ డే ఎంత వస్తుంది అనేది మీకు అనేది లైవ్లో డ్యూటీ చేసి మరీ చూపిస్తాను. ఇప్పుడు టైం 8:13 అయింది. టైము డేట్ 27 మే ట్యూస్డే, ఈరోజు మంగళవారం. నిన్న డ్యూటీ ఎక్కలేదు. మొన్న ఆదివారం కాళేశ్వరం వెళ్ళినా, నిన్న వచ్చేసరికి లేట్ అయిపోయింది. బాగా ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. వెళ్ళడానికే 12 hours పట్టింది హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి. అంత ఫుల్ ట్రాఫిక్ ఉంది. అంటే కాళేశ్వరం వరకు వెళ్ళిపోయినా, అక్కడి నుంచి అంటే ఒక 5 kilometers ఉందనంగా రూట్ డైవర్ట్ చేసేసిండు. 15 kilometers చుట్టేసుకొని వెళ్ళండి అని చెప్పిండు. వెళ్ళండి అని చెప్పింది కాకుండా 15 kilometers కూడా 7 hours అనే డ్రైవ్ చేసిన. 15 kilometers 15 kilometerలకి 7 గంటలు అనే డ్రైవ్ చేసిన. 12 గంటల నుంచి సాయంత్రం 7 వరకు. అంత ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. లేట్ అయిపోయింది. నైట్కి వచ్చేద్దామని ప్లాన్ వేసినాం, కానీ కాళేశ్వరం వెళ్ళి నైట్కే వద్దామని ప్లాన్ వేసిన, కానీ మార్నింగ్ అయింది. మార్నింగ్ రిటర్న్ వచ్చేసరికి 5 అయింది, 5 or 6 అయింది. ఫుల్ డే డ్రైవింగ్లోనే ఉన్నా కాబట్టి నిన్న డ్యూటీ ఎక్కలేదు. ఇప్పుడనే డ్యూటీ అనేది స్టార్ట్ చేస్తున్నా. అంతకన్నా ముందైతే మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. వీడియో కూడా లైక్ చేయండి, వీడియో కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కావట్లేదు, వీడియో షేర్స్ అనేది చేయట్లేదు ఎవరు. జస్ట్ మీరు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అది కూడా 5-6% జరుగుతుంది. సబ్స్క్రైబ్ కూడా ఎవరు చేసుకోవట్లేదు. లైక్స్ అయితే అసలు లేవు. 700-800 మెంబర్స్ చూస్తే కేవలం 30 members అయితే లైక్ చేస్తున్నారు నా వీడియోస్ అయితే బాగానే చూస్తున్నారు, కానీ లైక్స్ షేర్స్ కూడా అసలు షేరే చేయట్లేదు నా వీడియో. మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేసినట్లయితే మీరు ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్నానే కదా, వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా, మీకు కొంచెం ఎనర్జీ వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కాడి నుంచి. ఓకే, నడుస్తుంది, నువ్వు చేయగలవు, నీకు అవుతుంది, జరుగుతుంది, చెయ్యండి అని వాళ్ళ సపోర్ట్ ఉంటే మీరు ఇంకా ఎనర్జీగా డ్యూటీ అనేది చేసుకోగలరు. ఒకసారి నా వీడియోస్ కూడా వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఎంత 700-800 members చూస్తున్నారు వీడియోస్ అయితే పెడతానే. ఎండ్ ఆఫ్ ది డే కల్లా 24 hours 700-800 members అయితే చూస్తున్నారు వీడియోస్, కానీ షేర్స్ అయితే లేవు. షేర్ అయితే చేయట్లేదు ఎవరు. షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి కూడా లైక్ చేయండి. ఇప్పుడు మనము ర్యాపిడో, ఓలా అనేది ఆన్ చేద్దాం. ఆన్ చేసి మనకి ఎర్నింగ్ అనేది ఎంత అవుతుందా అనేది మీకు అనేది చూపిస్తాను. ఇప్పుడు ర్యాపిడ్ ఓలా అనేది ఆన్ చేద్దాం. ఓలాలో ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నా, 1 week ప్లాన్. ఈరోజు 599 rupees అనే పే చేశాను. 1 week ప్లాన్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనము చూద్దాం ఎర్నింగ్ నిన్న మండే 300 ఇన్సెంటివ్ పెట్టిండు ఓలాలో, కానీ నిన్న మనం లేము కదా. 350 టోటల్ 14 rides 700 ఇన్సెంటివ్ పెట్టిండు నిన్న, కానీ నిన్న మనం లేము. ఈరోజు పెడతాడు అనుకున్నా, ఈరోజు అయితే పెట్టలేదు మనకి ఇన్సెంటివ్. ఓకే, అయితే పర్లేదు, మన డ్యూటీ అయితే మనం చేసుకుందాం. ఏమన్నా తర్వాత 11 తర్వాత ఏమన్నా అప్డేట్ అయినా కావచ్చు, అది చెప్పలేము. ఓకే, అయితే ఫస్ట్ అయితే మనం కిలోమీటర్ అనేది 0 చేసుకుందాం. కిలోమీటర్ 0 చేసుకున్నట్లయితే మనకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాము, ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత డీజిల్ కాయింది అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత ఇదిగోండి కిలోమీటర్ 0 చేశాను. ఇప్పుడు ర్యాపిడ్ ఓలా అయితే ఆన్ చేశాను సక్సెస్ఫుల్గా. ర్యాపిడోలో 1 rupee ఉంది. 1 rupee కంప్లీట్ అయితే రీఛార్జ్ చేసుకోవాలి మళ్ళీ. ఇదిగోండి 599 rupees.
ఆర్డర్స్ విల్ బి కింద కొత్తగా ఇచ్చింది ఇది. ఆర్డర్స్ విల్ బి బ్లాక్డ్, ప్లాన్ వాజ్ ఎక్స్పైరింగ్ సూన్ అని. ప్లాన్ ఎక్స్పైర్ అయితే ఆర్డర్స్ బ్లాక్ అయితే అంట, అంటే ఇంకా ఆర్డర్స్ రావు మళ్ళీ ప్లాన్ తీసుకునే వరకు. ఫోర్త్ స్టాప్ కొడదాం. ఇదిగోండి ఫోర్త్ స్టాప్. రైట్స్ ఏమన్నా ఒకవేళ యాప్ ఇష్యూ ఉంటే రైట్స్ ఫోర్త్ స్టాప్ కొడితే యాప్ ఇష్యూ ఏమన్నా ఉంటే పోతుంది. ఓకే అయితే లాగిన్ అయితే చేశాను, చూద్దాం మరి. మొత్తం యాప్ మొత్తం అప్డేట్ చేసింది. ఇదిగోండి సర్చ్ అని ఆప్షన్ చూపిస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే సర్చ్ చూపిస్తుంది, ఎక్కడ ఏ ఏరియాలో సర్చ్ ఉంది అనేది చూపిస్తుంది. నార్మల్గా ఉన్న చూపిస్తుంది కానీ దీని మీద క్లిక్ చేస్తే చూపిస్తుంది. గో టు అనేది పెట్టింది కానీ ఇది వేస్ట్, పని చేయదు అది. ఇప్పుడు ఏమైనా పని చేస్తుందేమో స్పెషల్గా. ఇదిగోండి ఈ పైన కూడా పెట్టిండు లవ్ సింబల్లో, ఇది కూడా గో టు హోమే, ఇది కూడా అదే. రెండైతే ఆన్ చేశాను మనము, ర్యాపిడో ఓలా రెండు వచ్చేసి ఆన్ చేసాము. చూద్దాం మరి అయితే వెయిట్ చేద్దాం మనం. అలోపు డీజిల్ కూడా లేదు, డీజిల్ అయితే కొట్టించేద్దాం. ఒక 12 లీటర్స్ అయితే కొట్టిస్తాను ఇప్పుడు, 12 లీటర్లు. అసలు లేదు, కొట్టుకుంటుంది, బ్లింక్ అవుతుంది. అది కాక ఈరోజు ట్యూస్డే, మంగళవారం, చూడాలి బిజినెస్ అనేది ఎలా నడుస్తుందో. ఓకే అయితే ఇప్పుడైతే చూద్దాం మరి, ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనం. మళ్ళీ రైడ్ పడ్డాకైతే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. మీరైతే ఆ లోపు వీడియో కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను మీ కాడి నుంచి ఈరోజు ఈ వీడియోకి వచ్చేసి 50 షేర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఒక్కొక్కరు 50 కాదు, ఇప్పుడు నా వీడియోస్ వచ్చేసి 700 మెంబర్స్ నుంచి 700-800 మెంబర్స్ చూస్తున్నారు అప్లోడ్ చేస్తానే. అందరు కలిసి 50 మందికైనా పంపిస్తారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం మరి. ఓకే అయితే నేనైతే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ రైడ్ ఏమైనా కంప్లీట్ అయితే, ప్రజెంట్ అయితే రైడ్ అయితే ఏం పర్లేదు ఇంకా. ఓకే మరి రైడ్ ఏమైనా పని నాకైతే అప్డేట్ చేస్తాను మీకు. హాయ్, హలో, నమస్తే. మనకు వచ్చేసి ఈరోజు అయితే బిజినెస్ అయితే ఏం లేదు, 3 రైళ్ళు అయినాయి అంతే. 3 రైళ్ళకి గాను 800 అయితే వచ్చినాయి. అంత 800 వచ్చినాయి అంటే తిరిగింది కిలోమీటర్స్ 80 కిలోమీటర్లు తిరిగినాం, 800 వచ్చినాయి. సాయంత్రం చూడాలి. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్రెడీ 1 అయిపోయింది. ఖాళీగా వచ్చిన బంజారా హిల్స్ నుంచి ఖాళీగా వచ్చిన. అమౌంట్ కూడా బాగా దారుణంగా ఇస్తుంది ఈరోజు. కిలోమీటర్ 15 రూపాయలు పడట్లే, 10 కిలోమీటర్లకి మరీ దారుణంగా ఇస్తుండు. చూపిస్తే చూడండి. మొత్తం అయితే ఇప్పటికి 81 కిలోమీటర్స్ అయితే తిరిగాము, 81.2 కిలోమీటర్స్ అయితే ఇప్పటికి తిరిగాము. మైలేజ్ వచ్చేసి 14.8 ఇచ్చింది. ఇది జీడిమెట్ల నుంచి రాణిగంజ్ ఫస్ట్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 180 రూపీస్. దానిలో నుంచి జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ కట్ అయింది. మనకు వచ్చేసి 201 రూపీస్ అయితే ఇచ్చింది. 12.1 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 40 మినిట్స్ టైం పట్టింది ఈ రైడ్కి. దాని తర్వాత వచ్చేసి ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది. ఆ రైడ్కి 22 రూపీస్ అమౌంట్ ఇచ్చిండు. ఇంకోటి వచ్చేసి సికింద్రాబాద్ శివాజీనగర్ నుంచి పికప్, ఇది క్లాక్ టవర్ కార్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి హైటెక్ సిటీ మైండ్ స్పేస్ రూట్లో డ్రాప్ చేశాను. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 419 రూపీస్. దానిలో నుంచి జిఎస్టీ వచ్చేసి 20 రూపీస్ అయితే కట్ చేసుకెళ్ళి మనకు వచ్చేసి 398 రూపీస్ అయితే ఇచ్చిండు. 15.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 1 అవర్ 3 మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి మాదాపూర్ నుంచి పికప్, ఆనంద్ బంజారా కాలనీ, బంజారా హిల్స్ డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి బాగా కట్ చేసుకెళ్ళిండు.
ఇది ఆన్లైన్ పేమెంట్, డిజిటల్ పేమెంట్. జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ కట్ చేసుకుంటూ కస్టమర్ డ్యూ వచ్చేసి 50 రూపీస్. అంటే దీనికన్నా ముందు రైడ్ అయితే క్యాన్సిల్ అయింది కస్టమర్ది, అందులో 50 రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చినాయి. మనకు వచ్చేసి 217 రూపీస్ ఇచ్చిండు. 9.5 కిలోమీటర్స్కి 38 మినిట్స్ అయితే టైం పట్టింది. టోటల్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి టోటల్ మనకి ఈరోజు ఎర్నింగ్. ఈరోజు ఎందుకంటే రీఛార్జ్ చేసాం కదా, ఆ రీఛార్జ్ కట్ చేసి చూపిస్తాడు. 599, 840 రూపీస్ టోటల్ ఎర్నింగ్. 599 తీసేసి 241 ఈరోజు అని మనకు మిగిలినాయి. సాయంత్రం అనేది చూద్దాం. ఇప్పుడైతే నా లాగౌట్ చేసిన, ఇంకా ఇప్పుడు లాగౌట్ చేసినా ఇంకా 4 కనే లాగిన్ అవుతాను. ఈరోజు అట్లీస్ట్ 2000 అన్నా చేద్దామని అనుకుంటున్నా. 4కి లాగిన్ అయ్యి ఇంకా 1200 నేను కంప్లీట్ చేసుకుందాం. ఈరోజు బిజినెస్ లేదు, ప్లస్ నాకు కూడా అంతగా ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకు ఈరోజు. సరిగ్గా నిద్ర లేదు, పడుకోవాలి అని ఉంది, నిద్రపోవాలి, నిద్ర వస్తుంది ఈరోజు ఎందుకో. ఓకే అయితే మనమైతే చూద్దాం. 4కి లేసి 4కి అనేది డ్యూటీ అయితే మళ్ళీ అని స్టార్ట్ చేద్దాం. నిన్న లాంగ్ పోయినా కదా, 24 అవర్స్ జర్నీ చేసిన. డ్రైవింగే 24 అవర్స్ చేసిన. మార్నింగ్ 7 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 5 వరకు. సండే మార్నింగ్ వెళ్ళినా నిన్న మార్నింగ్ 5 వరకు చేసిన. మళ్ళీ నిన్న మార్నింగ్ అసలు పడుకోనేలే. నైట్ మళ్ళీ 11కి పడుకున్నా. మార్నింగ్ మళ్ళీ 6:30కి లేచిన. అంతే ఇంకా. ఓకే అయితే చూద్దాం మరి. మనమైతే సాయంత్రం వచ్చేసి 4 కనే లాగిన్ అవుతాను. 4కి కాకుండా 5 కన్నా లాగిన్ అయ్యి ఇంకో 1000 రూపీస్ అయితే చేస్తా. ఈరోజు డీజిల్ మైన్ అయినా తీయాలి. డీజిల్ మైన్ ప్లస్ రీఛార్జ్ మైన్ అయితే తీస్తా. ఇన్సెంటివ్ అయితే ఏం యాడ్ చేయలేదు, నిన్న ఒక్కరోజు ఇచ్చిండు సోమవారము. అది కూడా 1400 చూపించిండు. 14 రైళ్ళకి 700 చూపించిండు నిన్న. అది నిన్న మనం డ్యూటీ కూడా ఎక్కలే. ఓకే మరి అయితే మళ్ళీ కలుద్దాం సాయంత్రం.